మా ఊరి గుడికి స్వాగతం. ఈరోజు పాలమూరు పట్టణంలో కొలువై ఉన్న బ్రహ్మన్వాడి వీధిలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకి వచ్చాము. అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో అక్కడ భక్తులను తర్వాత ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. రోజు శ్రావణ 4వ శుక్రవారము వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గాజుల అలంకరణ చేయబడింది. అలాగే విశిష్టత ఏంటో మనం ప్రధాన అర్చకులు గోండెల రాఘవేంద్ర శర్మ గారిచే అడిగి తెలుసుకుందాం. నాగుల చవితి, నాగుల పంచమి, దాని తర్వాత శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా అనేకమైనటువంటి పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా మనం పాలమూరులో వెలసి ఉండి భక్తులకు కొంగు బంగారై ఉన్నటువంటి బ్రాహ్మణవాడిలో వెలిసి ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా విశేషమైనటువంటి రీతిలో ఆరాధించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు 4వ శుక్రవారం సందర్భంగా భక్తులందరికీ సుమంగళిత్వం రావాలి, భక్తులందరికీ ఐశ్వర్యం కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ విశేషమైనటువంటి రీతిలో అమ్మవారిని గాజులతో అలంకరించడం జరిగింది. దాంతో పాటుగా అమ్మవారిని గాజులతో పూజించడం కూడా జరిగింది. ఈ పూజించినటువంటి ఈ గాజులను కొద్ది రోజుల్లో అంటే వచ్చే శుక్రవారం లోపు భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా సంకల్పం ఏమిటి అంటే భక్తులందరికీ సౌమంగళ్యం రావాలి, సుమంగళిత్వం రావాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి సంకల్పం. కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోండి. చక్కగా దివ్యమైనటువంటి ఆ భవ్యమైనటువంటి రూపంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నంత మాత్రం చేతనే అనేకమైనటువంటి శుభాలు మనకు కలుగుతాయి. ఈరోజు మనము ఇక్కడ బ్రహ్మన్వాడి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గాజుల అలంకరణ చూసాము. ఇప్పుడే అయ్యగారు కూడా చాలా బాగా చెప్పారు. అలంకరణ ఎందుకు, ఆ తర్వాత గాజుల అలంకరణ ఎందుకు చేస్తారు అది కూడా చెప్పారు. అలాగే మనం భక్తులను కూడా అడిగి తెలుసుకుందాము. నా పేరు అనన్య. మేము ఇక్కడికి ప్రతి శుక్రవారం వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది, పూజలు బాగా జరుగుతాయి. అమ్మవారిని చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలాంటి కష్టాలున్నా అమ్మవారిని చూస్తే అవన్నిటిని ఎదుర్కొనే ధైర్యం మాకు వస్తుంది అని మాకు అనిపిస్తుంది. పేరు సుప్రియ. నేను అమ్మవారి గుడికి వస్తుంటాను. విశేషమైన పూజలు బాగా జరుపుకుంటాము ఇక్కడ. ఏదైనా కార్తీక మాసంలో అయినా శ్రావణ మాసంలో అయినా ప్రతి దాన్ని చాలా మంచిగా చేస్తారు అయ్యగారు. చాలా బాగా జరుగుతుంది. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము. నేను ఏదనుకున్నా నాకైతే నేను ఎన్నోసార్లు అనుకున్నా, నాకు ప్రతి ఒక్కటి కరెక్ట్ అయింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడూ రెగ్యులర్గా రాకపోయినా సరే కానీ వచ్చినప్పుడు మాత్రం నేను అనుకున్నది మాత్రం కరెక్ట్ అవుతుంది. నాకు చాలా అమ్మవారి ఆశీర్వాదము చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా నేను రెగ్యులర్గా రావాలని చాలా ట్రై చేస్తుంటాను కానీ వీలు కాదు. ఇంకా సరే ఇంకా చాలా బాగుంటుంది. అందరూ రావాలని అనుకుంటున్నాను. అయ్యగారు కూడా పాపం చెప్తూనే ఉంటారు, ప్రతిరోజు రండి రండి అని అంటూనే ఉంటారు. కానీ మ్యాక్సిమము వీలైనంత వరకు వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా బ్రాహ్మణవాడిలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా ఏది అనుకున్నా జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా రాగలరు. వాసవి ఇక్కడ పాలమూరు బ్రాహ్మణవాడి అమ్మవారి గుడిలో ఎంతో వైభవంగా ఇక్కడ గాజుల అలంకరణ చేశారు. చాలా ముచ్చటగా ఉంది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలి. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారిని ఈ అలంకరణలో చూడడం మా అదృష్టము, అందరి అదృష్టము. అందరూ చూడాలి, తప్పకుండా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మవారిది. అమ్మవారి కృప కలుగుతుందని. ఆలయంలో ఇంకా మహిళలు చాలామంది వచ్చారు. అలాగే ఇక్కడ ఎలా జరుపుకుంటున్నారో తర్వాత వాళ్ళ అనుభవం ఏంటో అడిగి తెలుసుకుందాం. हमें बहुत अच्छा लगा यहाँ पे कनिका परमेश्वरी जी मंदिर में चूड़ियों की सजावट बहुत अच्छी है और माता तो इतना सुंदर लग रही है कि देखते ही रह जाए, 2 आंखें कम पड़ते हैं देखने के लिए. बहुत सारे भक्त भी आ रहे हैं देखने के लिए और यहाँ का माँ की कृपा हर सब पर रहे, यही हम कामना करते हैं. జై వాసవి మాత. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకరణ చాలా అద్భుతంగా ఉన్నది. చూడడానికి 2 కన్నులు సరిపోవడం లేదు. మేము ఈ గుడికి చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. దసరా నవరాత్రిలో కంపల్సరీ వచ్చి అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తాము.
ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన కూడా చాలా ప్రతి సంవత్సరం ఎప్పటి నుండో చేస్తున్నారు. మా ఊరి గుడి కార్యక్రమంలో ఈరోజు మనము పాలమూరు పట్టణంలో బ్రహ్మణ్వాడిలో వెలిసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారము గాజుల అలంకరణతో అమ్మవారు చాలా కొలువై ఉంది. అక్కడికి వచ్చి మహిళామూర్తులు తర్వాత ఇక్కడ ప్రధాన అర్చకులతో అడిగి తెలుసుకున్నాము. ఎలా పూజ చేస్తారు, తర్వాత ఏంటి విశిష్టత ఏంటి అన్నీ అడిగి తెలుసుకున్నాము.